పరిశుద్ధుడైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయ. దేవుని మహాకృప మరొక నూతన నెలలోకి నడిపించడం బట్టి దేవుని మహిమ కలుగును కాక. నేడొక వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. యెషయా భక్తుల ద్వారా ఆనాటి యూదా ప్రజలు ఎదుర్కొంటున్న అవమానాన్ని బట్టి, వారు ఎదుర్కొంటున్న ఆ యొక్క దాసి లేదా బబులోని యొక్క చరణ విధానాన్ని బట్టి ఆయన బలపరుస్తున్న మాట, నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ప్రియ సహోదరి సహోదరులారా, యూదా ప్రజలు దేవునికి ఆజ్ఞ అతిక్రమించి చెర వెళ్ళిన తరువాత వారు అనుకుంటున్నారు, మరలా మేము మా దేశానికి వెళ్ళగలమా, మేము మరలా మా దేవుని స్వతంత్రంగా ఆరాధించగలమా, మా ఇళ్ళను మేము మరలా కట్టుకోగలమా. ప్రవక్త అయిన యెషయా గారు వారు ఇచ్చిన ప్రవచనము అని తెలియజేస్తున్నాడు, నా దక్షిణ హస్తముతో మిమ్మల్ని ఆదుకొందును, నేను మిమ్మల్ని ఉపేక్షించను, నువ్వు నా కుమారుడు నా కుమార్తెవి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అదే వాగ్దానం ఈరోజు నీ మీద కూడా ఉన్నది. ఈరోజు నువ్వు ఉన్న దుఃఖముతో, నువ్వున్న బాధతో చాలా విచారణ కలుగున్నావేమో. ప్రియ కుమారుడు కుమార్తె, ఆయన దక్షిణాస్తముతో నేను ఆదుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. దేని కొరకు నువ్వు బాధపడక, దిగులు పడక, ప్రభువునందు సంపూర్ణ నమ్మకం కలుగుండు. ఈ నెల ప్రారంభం మన ముందు అనేకమైన సవాళ్ళు ఉన్నాయా? అనేక రుణకాలు మనము కట్టవలసిన పరిస్థితులు ఉన్నామా? ఉద్యోగరీతిగా, వ్యాపారరీతిగా, లేదా ఎగ్జామ్ ప్రారంభించబడుతున్నాయి, వాటి కొరకు టెన్షన్ ఉన్నావా? భయపడక, ప్రభు నిన్ను తన హస్తంతో భద్రపరుస్తా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి ఉన్న ప్రభాని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అన్న ఎవరైతే ఇలాంటి వేదన దుఃఖముతో ఉన్నారో వారిని ధైర్యపరచండి. నీ దక్షిణ హస్తంతో ఆదుకున్న ప్రభానికి ఉన్నారు. ఆయన వారు తలపెట్టి ప్రతి కార్యం నెరవేర్చాడు. ఈ నూతన నెలలో నీకు అప్పగిస్తుండగా నీ గొప్ప కార్యాలు చేయమంటున్నాను దేవానికి ఉన్నాను. అద్భుతంగానే నేటి దినాన్ని జరిగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో కూడా ప్రభా నేను రాసిన ప్రతి విద్యార్థి జ్ఞాపకం చేసుకొని నీ పరిజ్ఞానంతో నింపి ఎటువంటి అపాయం లేకుండా ఆయన రాకపోయినది కాపుదల నుంచి టెన్షన్ పడకుండా ఎగ్జామ్ వాళ్ళకి సహాయం చేసి నడిపించమని నమ్మడుతున్నాం తండ్రి. ఆమేన్. ఆయన నమ్మకంచండి. ప్రభు ఇప్పుడు గొప్ప కార్యం చేయను గాక. అలాగే ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాస్తున్నారో వారందరూ కూడా వాళ్ళలో కూడా పరిచయాల నుంచి ఆల్ ద బెస్ట్. దేవుడు మీతో ఉంటాడు. ప్రార్థన చేసుకోవాలండి. దేవుడు గొప్ప విజయం దయచేయను గాక. ఆమేన్.